I hate love. I can't love. I can't live with you. టిఫిన్ తింటున్నావా? చెప్తా. ఆహా, తింటున్నావా? ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. టీ ఎస్టేట్లో గంజినీళ్ళకు కూడా గతిలేని దానివి ఇక్కడికొచ్చాక పంచభక్ష పరమాన్నాలతో తింటున్నావు. అవతల చాలా పనుంది, రా. ఇది తినేసి రావచ్చా? కుదరదు, పని చేశాక తిను. ఇదిగో, ఈ బట్టలన్నీ ఉతకాలి. ఏంటి ఇబ్బందా? లేదు. ఇక్కడ పని చేయటం కష్టమే, వద్దంటే పో. నువ్వు చదువుకున్న దానివే కదా, ఏదో చిన్న చితికా ఉద్యోగం చేసుకుని బతుకొచ్చు. ఎన్ని బట్టలు ఉతకాలా? వసుంధర, అక్కడ 2 వాషింగ్ మిషన్లున్నాయి. ఎలా ఆపరేట్ చేయాలో తెలుసా? నన్ను చెప్పమంటారా? తమరు నేర్పిస్తారా? ఏయ్, వెళ్ళి చేత్తో ఉతుకు. నువ్వేమైనా జమీందారింటి నుంచి వచ్చాననుకుంటున్నావా? తీసుకో. చూడు, ఓవర్ స్మార్ట్నెస్ వద్దమ్మా. నువ్విక్కడ 7 ఏళ్లు పనిచేసినంత మాత్రాన నీకేమిక్కడ పెత్తనం ఉందనుకోకు. మర్యాదగా నడుచుకుంటే నీకే మంచిది, లేకపోతే తిరిగి మీ ఇంటికే పోతావు. అమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. ఒకటే సతాయిస్తున్నారు, టిఫిన్ కూడా తిన్నివ్వలేదు. వసుంధర ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నేనిప్పుడే వస్తానమ్మా. కొమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా. కనుమోసిందా అనురాగం, కనుమరుగేనా నీ త్యాగం. కబళించాలని క్రూర మృగం, కనికరమెరుగని పాడు జగం. గుండెల అలజడే కుడి గంటలుగా, చితికిన ఆశలే చితిమంటలుగా. నేను వెంటాడిన కనులే చెమర్చకు, అడుగులు తడబడి నడకే మార్చకు. సహనంతోనే సాధించాలి, వెన్నెల దీపం వెలిగించాలి. పున్నమి వైరామమ్మా ఓ వసుంధరా. అమ్మలో కోయిలమ్మ గూడు ఎక్కడా, అమ్మలే ఆదరించు ఆప్తులెక్కడా.
ఏయ్, బట్టలు నేల మీద ఆరేస్తావా? అయ్యయ్యో, ఇదెలా జరిగిందో అంటే నీకు తెలీదా? బట్టలు ఉతకమన్నాను కదా అని ఇలా పగ తీర్చుకుంటున్నావా? అవి తీసి ఉతుకు. నేనొచ్చి చూస్తాను. శుభ్రం లేకపోతే మళ్ళీ మళ్ళీ ఉతికిస్తాను. అమ్మా వసుంధరా, ఎందుకమ్మా ఇంత పని చేస్తున్నావు? మీకు తెలుసు కదా మేడం, ఈ లోకంలో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు పని చేయించుకోవడం కోసం పుట్టిన వాళ్ళు, ఇంకొకరు పని చేయడానికి పుట్టిన వాళ్ళు. నేను 2వ రకం మనిషిని మేడం. పని చేయడం, నోరు మూసుకోవడం. నువ్విలా మేడం అని పిలవద్దు, అది నాకిష్టం లేదు. మరేమని పిలవాలి? సుజా పిలిచినట్టుగా నందితమ్మా అని పిలువు. అలాగే మేడం, బాగుంది. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా, అందులో ఉతకొచ్చు కదా. నేను వాషింగ్ మిషన్లోనే కదా ఉతుకుతున్నాను. ఏది? ఎక్కడా? కనబడలేదా? మిషన్ పేరు వసుంధరా చేతులు. నువ్వు చాలా అల్లరి పిల్లవి, కానీ పైకలా కనిపించవు. ఈ ఇంట్లో మాట్లాడడమే తప్పు. అల్లరి చేస్తే మళ్ళీ పనిష్మెంట్. దాని మీద GST, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా. ఈ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా? నాకు కూడా. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటి చూసింది ఈ అమ్మనే. అవును, నందిత అమ్మ. భయపడుతూ వచ్చాను. మీరు నాకు చల్లని తల్లిలా కనిపించారు. నన్ను ఆశీర్వదించారు. నువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. భగవంతుడా, ఈ పిల్ల కష్టాలు చూస్తూ కూడా నీకు కనికరం కలగట్లేదా? మల్లిక మనసన్నా మార్చు, లేదా నన్ను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురా. అప్పుడు చెప్తా ఒక్కొక్కరి పని. ఈ పిల్లకు ఏదో ఒక సహాయం చెయ్యి.